హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక 2 మంచి లస్సీ రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సమ్మర్‌లో అయితే ఇలాంటి లస్సీ రెసిపీస్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. దట్టు అందరికీ ఫేవరెట్ అయిన ఫ్లేవర్స్‌లో అయితే చేశాననమాట. ఒకటైతే మనకి అందరికీ ఫేవరెట్ అయిన మ్యాంగో లస్సీ. దానికోసం అయితే నేను ఇక్కడ ఒకటే మ్యాంగో తీసుకున్నాను. దీన్ని నీట్‌గా వాష్ చేసేసుకొని ఇలా అయితే మనం పల్ప్‌నంతటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే స్పూన్‌తో చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఘాట్లు పెట్టేసుకొని స్పూన్‌తో తీసామనంటే మన పల్ప్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మీ ఎక్కువ పుల్లటి పెరుగు వేయొద్దండి. కమ్మటి పెరుగు మాత్రం వేసుకోండి. అంటే ఫ్రెష్ పెరుగు వేసుకొని ఇక్కడ మ్యాంగో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను నేను ఇక్కడ బెల్లం. లేదు మీకు నచ్చలేదు అంటే ఫైనల్‌గా హనీ కూడా వేసుకోవచ్చు. మ్యాంగో చాలా తిక్‌గా ఉంటుంది కాబట్టి మన లస్సీ చాలా తిక్‌గా వస్తుంది. అందుకని అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నామంటే మన మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దట్టు మనకి ఆ కర్డ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందనమాట. ఇంకా అక్కడక్కడ తగలడానికైతే ఇలా అయితే చిన్నగా అయితే మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్నాము అనంటే మన మ్యాంగో లస్సీ రెడీ అయిపోతుంది. దట్టు మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఈ సమ్మర్‌లో అయితే షుడ్‌గా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తానండి. మా ఇంట్లో అయితే ఒక 2, 3 డేస్‌కి ఒక్కొక్కసారి అయితే చేస్తూ ఉంటాను. అంతలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా అందరి ఫేవరెట్ బనానా లస్సీ అనమాట. బనానాతో ఈ లస్సీ రెసిపీ మాత్రం చాలా బావుంటుంది. దీనికోసం అయితే ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా బాదం, అలానే ఒక స్పూన్ దాకా అయితే జీడిపప్పు కూడా వేసుకొని ఆ తర్వాత బనానా మంచి పండిన బనానా తీసుకోండి. స్వీట్‌నెస్ చాలా బావుంటుంది. ఇలా కట్ చేసేసుకొని ఇది అందులో వేసుకొని ఒక కప్పు దాకా కమ్మటి పెరుగు కూడా వేసేసుకొని అందులో మీకు స్వీట్‌నెస్‌కి తగ్గట్టయితే షుగర్‌ని కానీ లేదు అనంటే బెల్లాన్ని కానీ హనీని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఇలా అయితే ఒకసారి బ్లెండ్ చేసేసుకొని ఇది కూడా బనానా కూడా కొద్దిగా థిక్ స్మూతీ లాగా వస్తుందండి. అందుకని ఇందులో కూడా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ప్యూర్‌గా కూడా తీసుకోవచ్చు. నేను కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా స్మూత్‌గా బ్లెండ్ చేసుకున్నాము అనంటే మన బనానా లస్సీ అయితే రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్‌లోకైతే మంచి న్యూట్రిషన్‌గా ఉంటుందండి ఈ 2 రెసిపీస్ కూడా. ఇంకా పైన పూర్తిగా అయితే ఇలా అయితే చాప్ చేసి పెట్టుకున్న బాదంని కూడా వేసుకున్నామనంటే మన బనానా లస్సీ అయితే రెడీ అయిపోతుంది. మీకైతే ఈ 2 రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో, ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.